త్రిబుల్ ఆర్ లాంటి హిట్ సినిమా తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం దేవర. కొరటాల శివ దర్శకత్వాన్ని వహిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండగా సాయి పాలికన్ విలన్గా కనిపిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సెప్టెంబర్ 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ వేగాన్ని పెంచిన ఎన్టీఆర్ వరుసగా ప్రెస్ మీట్స్, ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా మారాడు. ఇంకో పక్క మేకర్స్ దేవర స్టిల్స్, ఆడియో సాంగ్స్ను రిలీజ్ చేస్తూ మరింత హైప్ తీసుకొస్తున్నారు. దేవర నుంచి వచ్చిన ప్రతి సాంగ్ ప్రేక్షకులను మెప్పించింది. ఫియా సాంగ్, చుట్టమల్లె, దావూది ఈ మూడు కూడా చార్ట్ బస్టర్స్గా నిలిచాయి. ఇప్పుడు ఆయుధ పూజ సాంగ్ విడుదల చేయబోతుంది. ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాయగా అనిరుద్ అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చినట్టు సమాచారం. ఇక రైట్ సి అంటూ సాగే సాంగ్ను ఈ మధ్యనే స్పాటిఫైలో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇదొక బ్యాక్గ్రౌండ్ సాంగ్లా అనిపిస్తుంది. ఈ మ్యూజిక్కి అభిమానులు ఫిదా అయిపోయారు. ఈ సాంగ్ను థియేటర్లో చూస్తే పూర్ణకాలి అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఇప్పుడు అదే సాంగ్ను మేకర్స్ యూట్యూబ్లో రిలీజ్ చేశారు. సాంగ్ ఆది అంతా ఆకట్టుకుంటుంది. అనిరుద్ మ్యూజిక్తో పిచ్చెక్కించాడు. హై సెన్స్బర్గ్ లిరిక్స్ అందించగా వోకల్స్ అనిరుద్ అందించాడు. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. మరి ఈ సినిమాతో ఎన్టీఆర్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి. దేవరకు తెలుగులో ప్రమోషన్స్తో పనిలేదు. జూనియర్ ఎన్టీఆర్ అనే పేరు చాలిక్కడ. ఆ బ్రాండ్తోనే బాక్స్ ఆఫీస్ బద్దలైపోతుంది. అసలు సమస్య అంతా పక్క ఇండస్ట్రీలోనే వస్తుంది. మరి ముఖ్యంగా హిందీలో దేవరను ఎంతవరకు ఓన్ చేసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. ప్రమోషన్స్లోనూ జోరు పెంచేశారు దర్శక నిర్మాతలు. పాన్ ఇండియన్ కాబట్టి దేవరకు హిందీ మార్కెట్ కీలకం. అందుకే అక్కడి నుంచే ప్రమోషన్స్ని మొదలు పెట్టారు తారకండి. అయితే ఈ బూస్టప్ దేవరకు సరిపోతుందా అనేది అసలు ప్రశ్న. దేవర ట్రైలర్ను ముంబైలోనే లాంచ్ చేశారు. అక్కడి మీడియాను ఇప్పటికే 2 సార్లు కలిశారు దేవర టీం. మరి పాన్ ఇండియా స్థాయిలో దేవర ఏ స్థాయిలో కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.